రైట్. మనతో పాటు ఒక అమ్మాయిటీన్ ఉన్నారు. ఆమె పేరు షీజ. షీజ రైట్? శ్రీజ. షీజ. ఓకే. షీజ ఫస్ట్ ఇయర్ కదా నువ్వు? అవును సార్. ఎలా ఉంది అమ్మాయిటీన్‌గా ఉండి ఇక్కడ ఎక్స్‌పీరియన్సెస్ వాటి గురించి మాకొక షేర్ చేసుకుంటావా? ఇక్కడ చాలా బాగుంది. హ్మ్. ఐ ఫీల్ సో గ్రేట్ బీయింగ్ ఇన్ అమిటీ. హ్మ్. ఫ్యాకల్టీ వైజ్, అకాడమిక్ వైజ్, స్పోర్ట్స్ అవన్నీ చాలా ఉన్నాయి. చాలా ఎక్స్ప్లోర్ చేయొచ్చు ఈ క్యాంపస్లో. హ్మ్. దట్ మైట్ బి టెక్నికల్, కల్చరల్ ఆర్ స్పోర్ట్స్ ఏదైనా. చాలా బాగుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇంకా అన్నీ చాలా బాగుంటాయి. ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి. బాగుంటుంది. స్టార్టింగ్ ఒక క్వెషన్ ఉంటుంది ఎవరికైనా అంటే, ఒక స్టూడెంట్‌కి ఒక కాలేజ్‌లో గాని, ఒక యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలంటే వాళ్ళకి ఒక ఎంతూసియాజం లేకపోతే ఈ కాలేజ్‌లోనే పర్టిక్యులర్ కాలేజ్‌లోనే జాయిన్ అవ్వాలి అన్నట్టుగా కూడా కొంతమందికి ఉంటుందన్నమాట. వై ఎంఐటీ అంటే ఏం చెప్తావు? ఎందుకంటే అమిటీ అనేది ఓవరాల్ ఇండియాలో 12 బ్రాంచెస్ ఉన్నాయి. హ్మ్. అండ్ అలుమ్నై చాలా మంది ఉన్నారు. సో మెనీ పీపుల్ ఆల్రెడీ గ్రాడ్యుయేటెడ్. హైయెస్ట్ ప్యాకేజ్ కూడా వచ్చినాయి. హ్మ్. చాలా బాగుంటుంది. చాలా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. వీ కెన్ ఈవెన్ ట్రావెల్ టు అదర్ కంట్రీస్. ఇంటర్నేషనల్లో కూడా అమిటీ ఉంది. సో ఇట్ గివ్స్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ అని జాయిన్ అయ్యాను. ఇన్‌ఫాక్ట్ నేను కూడా మీ వెబ్‌సైట్ ఐ హావ్ గాన్ త్రూ యువర్ వెబ్‌సైట్ అనమాట. ఏంటంటే అందులో చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. యాడ్ ఆన్ ప్రోగ్రామ్స్ లైక్ స్టార్టప్ లాంచ్ ప్యాడ్ అని ఒక ప్రోగ్రామ్ చూసా. విచ్ ఎక్సైటెడ్ మీ అనమాట. దాని గురించి అంతే కాకుండా ఒక స్టూడెంట్‌కి అల్టిమేట్ గోల్ ఏంటంటే ప్లేస్‌మెంట్స్. ప్లేస్‌మెంట్ గురించి, మీ ప్రోగ్రామ్స్ గురించి ఫైనల్‌గా ఏం చెప్తారు? ప్లేస్మెంట్స్ చాలా బాగా వస్తాయి ఇక్కడ. హ్మ్. అంటే ఇది ఫస్ట్ క్యాంపస్ కాబట్టి ఇంకా మాకేం తెలీదు. హ్మ్. లైక్ బట్ అమిటీ అంటే ఆల్రెడీ చాలా బ్రాంచెస్ ఉన్నాయి కాబట్టి వి నో దట్ ప్లేస్మెంట్స్ పక్కా ఖచ్చితంగా వస్తాయి. హ్మ్. అండ్ విల్ గ్రాడ్యుయేట్ విత్ హైయెస్ట్ ప్యాకేజ్ అని. ఐ హోప్ ఐ గ్రాడ్యుయేట్ విత్ హైయెస్ట్ ప్యాకేజ్ అని అనుకుంటున్నాను. హోప్ కాదు, అవ్వాలని కూడా మేము కోరుకుంటున్నాం. అంతేకాకుండా ఇక మీద వచ్చే మీ ఫ్రెషర్స్‌కి అంటే మీ జూనియర్స్‌కి గాని మీరేం చెప్పదలుచుకున్నారు? ఈ యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలనుకుంటే ఒక వర్డ్‌లో ఏం చెప్తారు వాళ్ళకి? ఇట్స్ ఎక్సలెంట్ అని చెప్తాను. హ్మ్. అకాడమిక్ వైజ్ అయితే చాలా బాగుంటుంది. హ్మ్. ఇంకా యూ కెన్ ఎక్స్ప్లోర్ ఎవ్రీథింగ్ హియర్. ఓకే. రైట్. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్ శ్రీజ. థాంక్ యూ ఫర్ యువర్ టైమ్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్.